పిల్లలు కూడా మంచి ఆత్మీయ తల్లిదండ్రుల చేతిలో పెంచబడాలి. వాళ్ళకు గాడ్స్ పేరెంట్స్ ఉండాలి, ఆత్మీయంగా వాళ్ళని పెంచేవారు ఉండాలి. క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు క్షేమంగా ఉన్నారా? దేవుని కృపను బట్టి ఆయన ప్రేమలో ప్రతిరోజు వర్ధిల్లాలని, లోతైన ఆత్మీయ అనుభవం కలిగి ఉండాలని, అభిషేకించబడి ఆత్మపురులు అవ్వాలనేది నా ప్రధానమైన ప్రార్థన. మిమ్మల్ని తలంచినప్పుడల్లా మీ కొరకు ఇదే ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని కుడి ఎడమ విస్తరింప చేయబోతున్నాడు. ఆత్మీయంగాను భూ సంబంధంగాను దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. గొప్ప విడుదల మీరు చూడబోతున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 54:2-3 దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన కథ కొన్ని దినాలుగా మరి ఏబేల గురించి ధ్యానం చేయటం మొదలుపెట్టాం. ఏబేలు దేవునికి శ్రేష్టమైన కానుకలను అర్పించాడు. వాస్తవానికి ఇద్దరు కానుకలు అర్పించారు. ఆదికాండం 4:4 దేవుని బిడ్డలారా, ఈ కానుకలు అర్పణం అనేది విశ్రాంతి దినం నాడిన దేవుడికి అర్పించినట్టుగా మన పాత నిబంధనలో చూస్తున్నాం. మరి ఈ క్రమం అంతా ఎలాగా వాళ్ళు నేర్చుకున్నారు, ఎలాగ వాళ్ళు అటువంటి ప్రేరేపణ కలిగింది, వీళ్ళకు మరి ఒక ఆదర్శంగా మిగిలింది ఎవరు అని ఆలోచిస్తూ ఉంటే ఆదాము అవ్వ కనపడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వ దేవునితో నడిచారు కదా. ఆదికాండం 3:9 ప్రతిరోజు చల్లని పుట్టండ ఆదాము దేవునితో సంచరిస్తూ దేవునితో మాట్లాడుతూ ఉండేవాడంట. అంతేకాదు, ఆదాముకు ఆ విశ్రాంతి దినానికి గురించిన విషయాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే యెహోవా దేవుడు మరి సృష్టి అన్నిటినీ సృష్టించిన తర్వాత 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నట్టుగా, ఆ విశ్రాంతిని పరిచయం చేసినట్టుగా కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆదికాండం 2:2 మనం చూస్తున్నాం. సో మనము దేవుని చెంతకు చేరాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునికి అర్పణలు ఇవ్వాలి. ఇవన్నీ తన తల్లిదండ్రులైన ఆదాము అవ్వ చేత నేర్చుకున్నారు, వాళ్ళు నేర్పించబడ్డారనేది నేను తెలుసుకున్న సత్యమై ఉంది. అందుకొరకే యేసుప్రభు వారు కూడా ఆ ఏబేలు యొక్క నీతిత్వాన్ని పొగడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు తల్లిదండ్రులుగా మీ పిల్లలకంటూ మరి పోగు చేసిన ఆస్తి అంటూ ఒకటి ఉందంటే మొదటిగా అది మీ ప్రార్థనే ఉండాలి. మీ పిల్లలకు మీరు భక్తిని ఇచ్చి ఉండాలి. మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మీ పిల్లల్ని గనక భయభక్తులతో భక్తిలో పెంచితే నిజంగా వారికి కొన్ని కోట్ల రూపాయలు ఆస్తిని మీరు సమకూర్చిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా ఈ యొక్క చెడు రోజులు, ఈ చెడ్డ దినాలు, ఈ దుర్దినాలు, ఈ చీకటి దినాల్లో అటువంటి గొప్ప కార్యాన్ని మీరు చేసిన వాళ్ళు అవుతారు. చూడండి, తిమోతి ఇంత గొప్పవాడ కావటానికి 3 మన కారకులు కనపడుతున్నారు. మొదటిగా లేవిస వాళ్ళ అమ్మగారి గురించి, తిమోతి వాళ్ళ అమ్మగారి గురించి రాయబడి ఉంది. 1 తిమోతి పత్రిక 1:5 మనం చూస్తే వాళ్ళ అమ్మగారు తనలో ఉన్న విశ్వాసాన్ని తన పిల్లోడికి రావాలనే ఉద్దేశంతో ఆ విశ్వాసంలోనే పెంచినట్టుగా మనకు కనపడుతుంది. తర్వాత తిమోతి వాళ్ళ అమ్మమ్మ కూడా ఏం చేస్తారంటే భక్తిలో పెంచినట్టుగా మనకు కనపడుతుంది. ఇవి కాకుండా ఆత్మీయ తండ్రి యొక్క సపోర్టు, ఆదరణ తిమోతిలో కనపడుతుంది. అందుకొరకే 2 తిమోతి 1:3 నా ప్రియ కుమారుడైన తిమోతి అంటున్నాడు. అలాగే 2 తిమోతి పత్రిక 1:6 ప్రవచన వరం వలన కలిగిన వరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు, నా ద్వారా పొందుకున్న అభిషేకాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అంటున్నాడు. కాబట్టి మీ పిల్లలు కూడా మంచి ఆత్మీయ తల్లిదండ్రుల చేతిలో పెంచబడాలి. వాళ్ళకు గాడ్స్ పేరెంట్స్ ఉండాలి, ఆత్మీయంగా వాళ్ళని పెంచేవారు ఉండాలి. దేవుని బిడ్డలారా,
మీకు కూడా నేర్చుకున్న మనసు ఉండాలి. మనం ఎప్పటికైనా ఎంత వయసు గలవారైనా నేర్చుకున్న మనస్సు మనం ప్రభు దగ్గరికి వెళ్ళేదాకా ఉండాలి. ఏ ఒక్కడు సంపూర్ణంగా బైబిల్లో నేర్చుకోలేడు. ఇంకా అనుదినము మనం నేర్చుకోవటమే ఆత్మీయ జీవితంలో. కనుక దేవుని బిడ్డలారా, మీ యొక్క ఆత్మీయ యాత్రలో, మీ యొక్క తల్లిదండ్రులకు అనుచరులో, ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క నడిపింపులో ముందుకు సాగుతున్నప్పుడు మీరు ఒక ఏబేలుగా దేవుని చేత మంచి సాక్ష్యం పొందిన వారుగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. నేను ఇప్పుడు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి నాయన ఆత్మతో, శక్తితో, వెలుగుతో నింపమని, 2 పలాత్మ దయచేయమని, అభిషేకించమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.